గోదావరి పుష్కరాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కానీ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. చాలా పనులు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి. దీంతో అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. దీంతో పుష్కరాలను ఎలా నిర్వహిస్తారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. 12 ఏళ్లకు ఒకసారి 12 రోజుల పాటు మహాపుణ్యకాలం, అదే పుష్కరాలు. గోదావరి పుష్కరాలకు కేవలం 14 నెలల సమయమే ఉంది. కానీ చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ మొత్తం ప్రాథమిక పనులు, అనుమతులకు సరిపోతాయి. గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఇంతమంది భక్తుల కోసం తాత్కాలికంగా 9,918 మీటర్ల పొడవైన 373 ఘాట్లు సిద్ధమవుతున్నా అదనంగా 139 కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పనికి గ్రీన్ సిగ్నల్ లేదు. అలాగే రోడ్ల విస్తరణ, రైల్వే స్టేషన్ అభివృద్ధి, గ్రామాల అనుసంధానం వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. R&B నుంచి మొదటి దశలో 300 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదించారు. అలాగే 704 కోట్ల రూపాయల విలువ చేసే 22 ప్రాజెక్టులు ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. పంచాయతీరాజ్, RWS, ఫైర్, పోలీస్, రెవెన్యూ వంటి విభాగాలు కలిసి చేయాల్సిన పనులు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ అవి ఆరంభ దశలోనే ఉన్నాయి. దీంతో పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.